బ్లడ్ క్యాన్సర్ రోగులకు మరో ఆశాకిరణం కొత్త జన్యు థెరపీ. స్వదేశీయంగా ముంబై ఐఐటి, టాటా మెమోరియల్ ఆసుపత్రి పరిశోధకుల రూపకల్పన. ఒక నిర్దిష్టమైన రక్త క్యాన్సర్ల చికిత్స కోసం భారతదేశంలో స్వయంగా అభివృద్ధి చేసిన జన్యు థెరపీ క్లినికల్ ట్రయల్స్లో 73% మంది రోగుల్లో సానుకూల స్పందన కనిపించింది. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు ది లాన్సెట్ హిమటాలజీ జర్నల్లో ప్రచురించారు. ఈ చికిత్సను కాపర్ టీ సెల్ థెరపీ అని పిలుస్తున్నారు. రక్త క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాద పరిస్థితిలో ఉన్న రోగులకు కూడా ఈ కార్ టీ సెల్ థెరపీ జీవించడానికి మరో అవకాశం కల్పిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కార్ టీ సెల్ థెరపీలో తెల్ల రక్త కణాల్లోని ముఖ్యమైన కణాల్లో ఒకటైన టీ సెల్స్, అంటే ఇవి ఒక విధమైన వ్యాధి నిరోధక కణాలు అనగా ఇమ్యూన్ సెల్స్, ఈ వ్యాధి నిరోధక కణాలలోని జన్యువులను క్యాన్సర్తో పోరాడటానికి సహకరించేలా మార్పు చేస్తారు. లుకీమియాతో బాధపడే రోగులను ఈ పరిశోధనలో గుర్తించారు. లుకీమియా ఎముకల మధ్యలోను, లింఫోమా అనగా శోషరస వ్యవస్థ ప్రభావం చూపించే క్యాన్సర్ రోగులపై అధ్యయనం నిర్వహించారు. ముంబైకి చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, టాటా మెమోరియల్ ఆసుపత్రి పరిశోధకులు మాట్లాడుతూ, స్వల్ప మధ్యాదాయ దేశాల్లో బీసెల్ క్యాన్సర్ ట్యూమర్లు కలిగిన రోగులు సరైన వైద్య చికిత్స లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ బీసెల్ ట్యూమర్లు ఎలాంటి చికిత్సకు స్పందించవని చెప్పారు. ఒక రకమైన తెల్ల రక్త కణాలే బీసెల్స్. మనిషిలోని వ్యాధి నిరోధక శక్తికి ఈ కణాలు కీలక ఇన్ఫెక్షన్లతో పోరాటం చేయడానికి కావలసిన యాంటీబాడీలను ఇవి సృష్టిస్తాయి. స్వదేశంలో క్యాన్సర్ను నివారించే మొట్టమొదటి జన్యు థెరపీ ఇదేనని పరిశోధకులు వెల్లడించారు. ఈ రోగులు జీవించే మరో అవకాశాన్ని ఇది కల్పిస్తుందన్నారు. దీనికోసం మరో ఔషధాన్ని వైద్యులు ప్రయత్నించగలుగుతారని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ఐఐటి బాంబే ప్రొఫెసర్ ఇమ్యూనో యాక్ట్ వ్యవస్థాపకులు రాహుల్ పుర్వార్ వెల్లడించారు. కార్ టీ సెల్స్ శరీరంలో సుదీర్ఘకాలం స్థిరంగా ఉంటాయని, ఇవి క్యాన్సర్ పునరుత్పత్తి కాకుండా నివారించగలుగుతాయని టాటా మెమోరియల్ ఆసుపత్రిలోని మెడికల్ ఆంకాలజీ ప్రొఫెసర్ డాక్టర్ హస్ముఖ్ జైన్ వివరించారు. కార్ టీ సెల్ థెరపీ కూడా ఎంతో వ్యయంతో కూడుకున్న ప్రత్యామ్నాయ చికిత్స అని, దీన్ని దాదాపు 11 ఏళ్ల పాటు అభివృద్ధి చేశామని రాహుల్ పుర్వార్ పేర్కొన్నారు. దీనికి టాలీక్యాప్టాజీన్ అనే ఇంజెక్షన్ భారత్లో ఆమోదం పొందిందని, మిగతా దేశాల్లో దీని ధరలో 10వ వంతు తక్కువగా $30,000 లభ్యమవుతుందని చెప్పారు. కార్ టీ సెల్ థెరపీ అనేది క్యాన్సర్ కణాలను చంపడానికి రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించే ఒక కొత్త రకం క్యాన్సర్ చికిత్స. కొన్ని సందర్భాల్లో ఇది అన్ని ఇతర చికిత్సలు విఫలమైన వ్యక్తులను నయం చేసింది. కార్ టీ సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది? కార్ టీ సెల్ థెరపీ మీ రక్తం నుండి కొన్ని టీ కణాలను అనగా ఇన్ఫెక్షన్ మరియు వ్యాధి నుండి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే రక్త కణాలను టీ కణాలు అంటారు. ఈ టీ కణాలను తీసుకొని వాటిని ప్రయోగశాలలో జన్యుపరంగా సవరించడం ద్వారా పనిచేస్తుంది. తద్వారా అవి క్యాన్సర్ కణాలను కనుగొని చంపడంలో చాలా మెరుగ్గా ఉంటాయి మరియు క్యాన్సర్తో పోరాడడానికి వాటిని మీ రక్తంలోకి తిరిగి. కార్ టీ కణాలు శరీరంలో ఉండి చాలా కాలం పాటు చురుగ్గా ఉంటాయని పరిశోధనలో తేలింది. కాబట్టి అనేక ఇతర రక్త క్యాన్సర్ మందుల మాదిరిగా కాకుండా కార్ టీ చికిత్స ఒకేసారి చికిత్సగా రూపొందించబడింది. కార్ టీ సెల్ థెరపీ ఎలా ఇవ్వబడుతుంది? కార్ టీ సెల్ థెరపీ ప్రక్రియలో అనేక దశలు ఉన్నాయి. దీనికి అనేక వారాలు పడుతుంది. మీ చేతిలోని సిరలోకి చూపించిన గొట్టాన్ని ఉపయోగించి మీ రక్తం నుండి టీ కణాలను తీసుకుంటారు. దీనికి 2 నుండి 3 గంటలు పడుతుంది. టీ కణాలను ప్రయోగశాలకు తీసుకెళ్లి జన్యుపరంగా మార్పు చేసి వాటిని కార్ టీ కణాలుగా మారుస్తారు. దీనికి 2 నుండి 3 వారాలు పడుతుంది. కార్ టీ కణాలను డ్రిప్ ద్వారా మీ రక్త ప్రవాహంలోకి తిరిగి ప్రవేశపెడతారు. దీనికి దాదాపు 15 నుండి 30 నిమిషాలు పడుతుంది.
కార్టీ కణాలు శరీరంలోని క్యాన్సర్ కణాలపై దాడి చేసి చంపుతాయి. కార్టీ థెరపీ తర్వాత మీరు నిశ్చితంగా పరిశీలించబడతారు. చాలామంది ఆసుపత్రిలో 10 నుండి 28 రోజుల వరకు ఉంటారు. మీరు ఎంతకాలం ఆసుపత్రిలో ఉంటారు అనేది మీకు ఏ రకమైన రక్త క్యాన్సర్ ఉంది, మీరు ఏ రకమైన కార్టీ సెల్ థెరపీని పొందారు మరియు మీరు ఆసుపత్రి నుండి ఎంత దూరంలో నివసిస్తున్నారు వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. Cells, also known as B lymphocytes, are a type of white blood cell that plays a crucial role in the immune system by producing antibodies to fight off infections and pathogens. The B cell structure. CAR T cell and CAR T cell therapy cost in India $50,000 to $60,000. CAR T cell therapy in India, also called chimeric antigen T cell therapy, is a type of immunotherapy where your T cells are genetically modified in a lab to fight cancer. It is one of the precision therapies as it only targets the cancer cells, leaving the healthy cells intact.